చూస్తున్నాం కదా! ఒక్కొక్కరు చెప్తా ఉంటే నిజంగా ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ యొక్క స్కూల్ ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు దీన్ని. ఒక ప్రైవేట్ వెంచర్ కడితే ఎంతమందైతే ఇలా సహకరిస్తారో, అలానే ఇది కూడా ప్రైవేట్ వెంచర్, రియల్ ఎస్టేట్ వెంచర్ లాగానే కనబడుతుంది. కానీ ఇది గవర్నమెంట్ కాలేజ్. నిజంగా ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా కమిట్మెంట్ కూడా ముఖ్యం. తర్వాత ఇక నిధుల విషయానికొస్తే 16, 15 కోట్ల నిధులన్నప్పుడు చాలా దారి మళ్ళే అవకాశాలుంటాయి. ఇవాళ ఒక ఇంట్లోనే ఒక ఇల్లు కడితే దాంట్లో కొడుకో, కూతురో లేకపోతే ఇంకెవరో దాంట్లోకెళ్ళి ఒక 1,00,000, 2,00,000 తీసుకునే పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ కాలేజీ ఈ 16, 15 కోట్ల ప్రాజెక్ట్ కలిగిన ఈ కాలేజీకి సంబంధించి దీనికొక వ్యవస్థను ఏర్పాటు చేసి, దీనికొక కమిటీని ఏర్పాటు చేసి, దీనికొక ట్రెజరీ వ్యవస్థ, ఒక అకౌంట్ ఏర్పాటు చేసి, ఎవరైనా బయట నుంచి దాతలు గానీ ఎవరైనా స్పాన్సర్ చేస్తే దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలని ఇదంతా కూడా ఈరోజు మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారి చూసాం. దాంతోపాటు అశోక్ ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ గారికి లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరు. ఈ ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు నిజంగా కీలక పాత్ర వహిస్తున్నారు. అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ మాకు ఈ కాలేజ్ అంతా కూడా దగ్గరుండి చూపించి ఇదంతా చేస్తున్న అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన యొక్క పాత్ర ఈ కాలేజీ నిర్మాణంలో ఎలా ఉందో మనం కనుక్కుందాం. అశోక్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్? మేము చూసి ఇప్పుడు గంట 2 గంటల్లో మాకే ఆశ్చర్యం అవుతుంది. మీరు 18, 19 నెలలుగా దీంతో ఒక సంబంధం, అనుభవ సంబంధం ఉంది. ఏమంటారు? ముందుగా 9+ టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, మా షాద్నగర్ నియోజకవర్గంలో మా గౌరవ ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ గారి దగ్గర గత 15 సంవత్సరాలుగా నేను అతను వెన్నంటే ఉంటున్నాను. దాన్ని గమనించే ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 15, 16 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు నన్ను ట్రెజర్గా నియమించారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, కానీ నమ్మకంగా ఉండాలి, మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, దాంట్లో చెడ్డ పేరు తేవద్దనే ఉద్దేశంతో నమ్మకంగా మమ్మల్ని ఇక్కడ తిరుపతి రెడ్డి గారిని, నన్ను, ఈ కమిటీలో 12 మంది మెంబర్స్ కూడా ఉన్నారు. అందులో గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, చాలామంది పుర ప్రముఖులు, వివిధ పార్టీల వాళ్ళందరికీ సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నేను ట్రెజర్గా పనిచేస్తూ ఈ యొక్క పర్యవేక్షణ, ఇక్కడ కాలేజీ నిర్మాణం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ ఒక్కరికి పని ఆగలేదు. అలా శరవేగంగా ఈ పని స్టార్ట్ చేసినాము. దాదాపు ఇప్పటికీ 16 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటికీ కాలేజీ 95% పూర్తి అయ్యింది. దీన్ని శంకరన్న గారికి పెద్ద గోల్ ఇది. ఎందుకంటే తను చదువుకున్న కళాశాల ఇది. ఇది ఏదో ఒక విధంగా స్టేట్లోనే పెద్ద కాలేజీగా, దీన్ని మోడల్ కాలేజీగా చూపించడం అనేది శంకరన్న గారి కళ ఇది. దాన్ని ఉద్దేశించి తను ఏ ఎమ్మెల్యే అయినా తన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ నిధులతో కట్టవచ్చు, ఈజీగా కట్టవచ్చు. ఆయన అనుకుంటే 20 కోట్లు శాంక్షన్ చేసుకుని ఆయన ఎంబడే కాలేజ్ కట్టేయచ్చు. కానీ ఆ విధంగా చేయలేదు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టిస్తారు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్ కానీ కట్టిస్తారు, 20-30 కోట్లు ఖర్చు పెట్టి కట్టిస్తారు. కానీ అది ఓన్లీ ఒక విలేజ్కి సంబంధించింది, వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇది ఇక సంవత్సరానికి 1000 మంది విద్యార్థులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఇక్కడ. కానీ అలాంటి కాలేజీ నిర్మించాలనేది ఎమ్మెల్యే గారి కళ ఇది. చాలామంది ఈ కాలేజ్ చూసి పెద్దలు, మంత్రులు, చాలా పెద్ద పెద్ద మంత్రులే వచ్చారు ఇక్కడికి. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాంటి పెద్ద పెద్ద మంత్రులు వచ్చి వాళ్ళ పరిశ్రమ ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. అలా శంకర్ ఏంది భయ్ నువ్వు ఇది, మేము 3-4 సార్లు మంత్రులం అయినాము, కానీ ఇంత పెద్ద కాలేజ్ మేము ఎక్కడ కట్టేయలేదు. నువ్వు ఒక చిన్న అనగారిన వర్గాలకి వచ్చి, చిన్న కమ్యూనిటీకి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినావు, కానీ ఇంత పెద్ద కాలేజ్ కట్టేయడం అంటే నీ గుండె ధైర్యం పెద్దది భయ్ అని వాళ్ళే ఆశ్చర్యపోయారు శంకరన్న గారిని చూసి. ఇప్పుడు మనం చూస్తాం, ఏదైనా ఒక ఫ్లైఓవర్ కట్టాలి, ఒక కాలేజీ కట్టాలి, ఒక ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక నిధులు రావాలి. మనం వింటాం కదా, పర్సంటేజీలు తీసుకుంటారు ప్రజాప్రతినిధులు, ఎవరైనా అధికారులు. మనం అది బహిరంగ విషయం. ఒక 10%, 5% నడుస్తుంది. కట్టిన వాటికి, ప్రాజెక్టులకి డబ్బులు కాంట్రాక్టర్ రావట్లేదు. అంటే కమిషన్లు తీసుకునే పరిస్థితి నుంచి 10%, 5% కోసం కాలేజీలు, స్కూళ్ళు ఆపిన వార్తలు కూడా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదా సమ్ పీపుల్. కానీ ఇక్కడ ఉల్టా ఉంది కదా, ఆయన జేబులోకి వెళ్ళి పైసలు ఇవ్వడం. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? కరెక్ట్గా చెప్పారు సార్ మీరు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా
పనులు మేము చేసామని చెప్పుకుంటున్నారు గత పాలకులు. కానీ ఓన్లీ వాళ్ళు ప్రొసీడింగ్ల వరకే పరిమితం అయ్యారు. మేము ఇచ్చేసినాం అని చెప్పి ఓన్లీ ప్రొసీడింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్ ఉత్తమ కాదాలకే పరిమితం కాకుండా ఫండ్స్ తెచ్చి చూపించాడు. ఫండ్స్ తేవడమే ముఖ్యం కాబట్టి ఫండ్స్ తెచ్చి చూపించిండు. మా ఎమ్మెల్యే గారు ఒక గొప్ప పేరు ఏంటంటే తను ఎక్కడ అవినీతికి పాల్పడాడు. అతనికి ఉన్న పేరే అది. అంత ఆ పేరు లేకపోతే ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద పెద్ద ఎక్కువ వర్గాలు ఉంటాయి. అందులో ఉద్దండులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ అంతమందిని కాదని ఒక చిన్న కమ్యూనిటీకి వెళ్ళి గెలిచిందంటే దానికి పెద్ద గౌరవం ఏంటంటే నాట్ కరప్షన్. ఎమ్మెల్యే గారు ఎక్కడ ఒక రూపాయి అవినీతి జరగదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ప్రజెంట్గా కూడా ఏ ఇండస్ట్రియల్ వాళ్ళు వచ్చినా కూడా, ఏ వెంచర్ వాళ్ళు వచ్చినా కూడా, సార్ మీరు నాకు పని చేసి పెట్టారు కదా, నాకు ఈ డబ్బులు తీసుకోండి అంటే నాకు ఒక్క రూపాయి నాకు వద్దు, ఏదైనా మీరు ఇచ్చేది ఉంటే ఏదన్నా నేను కాలేజ్ కట్టిస్తూ ఉన్నాం, ఆ కాలేజ్కి ఇవ్వండి అని చెప్తాడు. మేము అతనికి ఎంబడి ఉంటే మేము మాతో కూడా చెప్తాడు, ఎక్కడ కూడా డబ్బులు లేవు అంటే నన్ను అడిగి తీసుకోండి ఏదైనా ఉంటే అవసరం ఉంటే, కానీ ఎక్కడ అవినీతికి పాల్పడదని చెప్తాడు. అతనికి అనుచరుడుగా ఉన్నందుకు కూడా నేను చాలా గొప్ప గౌరవపడతాను, గర్విస్తున్నాను అతను ఎంబడినందుకు. సరే నేను డబ్బులు ఇవ్వకపోతే రేపు సంపాదించుకుంటామో కానీ అతనికి పేరు వస్తే మాకు కూడా పేరు వచ్చినట్టే. అతను ఎంబడి ఉన్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఉంది.